డాలస్ లో ఆంధ్ర వాళ్ళు భార్యని డిపార్ట్మెంట్ వీసా మీద తీసుకొచ్చి హోటల్స్ అనేక వ్యాపారాలు పెట్టిస్తున్నారు. డిపార్ట్మెంట్ వీసా అంటే ఏందో తెలియదు. సో అక్కడ ఉన్న తెల్లవాళ్ళు లైవ్ పెడుతున్నారు. యూట్యూబ్ లో చూడండి. డిపెండెంట్ వీసా మీద అని యుఎస్సిఎస్ రిపోర్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళని తెల్లవాళ్ళు లైవ్ లో అడిగితే ఆంధ్ర వాళ్ళని మీది ఎక్కడ ఇండియాలో అంటే సిగ్గు లేకుండా హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చూడు అదే పరిస్థితి. ఇలా మైక్రోసాఫ్ట్ ఇది అది బిల్ గేట్స్ నా ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి ఇదే చంద్రబాబు ఆంధ్రాలో ఒక ప్రధాన నగరాన్ని ప్రపంచంలో గుర్తుపట్టే స్థాయిలో ఒక నగరాన్ని నిర్మించుకోలేని దద్దమ్మలు తయారైనరు. హైదరాబాద్ అని చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళకంటే. సో అది వాళ్ళ యొక్క ఆంధ్ర వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ఆ పరిస్థితిలో ఉంది. తమిళనాడు చెన్నై చెప్పుకుంటాడు, తెలంగాణడు హైదరాబాద్ చెప్పుకుంటాడు, ఆంధ్రోడు ఏం చెప్పుకుంటాడు? చెప్పుకోరా, విజయవాడ అని చెప్పుకోవచ్చు కదా, అమరావతి అని చెప్పుకోవచ్చు కదా. అంటే వాళ్ళ ఇప్పుడు కర్ణాటకుడు బెంగళూరు అని చెప్పుకుంటాడు, ఆడ నార్త్ ఇండియాలో ఢిల్లీ అని చెప్పుకుంటాడు. అట్లా నువ్వు విజయవాడను లేకపోతే అమరావతిని తయారు చేసుకోవచ్చు కదరా. శాతగాని సన్నాసులు దద్దమ్మలు ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకొని మురుసుకునే రకాలు ఉన్నారు వాళ్ళు. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళు ఆంధ్ర భాష తెలిసిపోద్ది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఆంధ్ర వాళ్ళకి ఇంగ్లీషు చక్కగా వచ్చి సావది, హిందీ చక్కగా వచ్చి సావది, ఆ తెలుగు కూడా యాసలా ఒక రకంగా మాట్లాడతారు. ఓకే, సో ఇక అది వాళ్ళకే కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టు వాళ్ళ భాష వాళ్ళకే నచ్చుతుంది. ఓకే, సో ఆంధ్ర భాష తెలిసిపోద్ది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే వెరైటీగా ఆంధ్ర భాష అందరినీ మీరు ఆ వీడియో చూడండి బ్రదర్. ప్రతి ఒక్క ఆంధ్ర వాడు మీరు ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు. అదే హైదరాబాద్ అని చెప్పుకొని మా హైదరాబాద్ వాళ్ళకి మా తెలంగాణ వాళ్ళకి చెడ్డ పేరు చేస్తా అంటే ఇడ అమెరికా వాళ్ళకి చెడు చేస్తున్నావు. వాళ్ళ సిస్టమ్ ని ఏమంటారు పాడు చేస్తున్నావు. దానివల్ల మన ఇండియన్స్ కి చెడ్డ పేరు వస్తుంది, మనకు వచ్చే అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. మళ్ళా ఆ పేరు హైదరాబాద్ చెప్పి ఆ యొక్క మాకు ఇంకా రెండు రకాలుగా డబుల్ నెగిటివ్ చేస్తున్నావు. అవునా కదా? ఒకటేమో ఇండియన్స్ చెడ్డ పేరు చేస్తున్నావు అక్కడ ప్రవర్తించడం వల్ల, మళ్ళీ పేరు హైదరాబాద్ చెప్పడం వల్ల మా తెలంగాణలోకి నువ్వు చేసిన పాపాలన్నీ మా మీద రుద్దుతున్నావు. రెండు రకాలుగా మాకు నష్టం, ఇండియన్స్ కి నష్టం చేస్తున్నావు, తెలంగాణలోకి ఇంకెక్క డబుల్ నష్టం చేస్తున్నావు. సిగ్గు శరం లేదురా నా కొడకల్లారా. మరి ఇట్లా చేస్తే ఏం చేస్తారు? తెలంగాణలో వెళ్ళగొడతారు. అదే వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు. ఇప్పుడు అమెరికాలో కూడా ఒక ఈ సెక్స్ ర్యాకెట్ అనేది నడిపిస్తున్నారు ఈ ఏమంటారు ఈ నార్త్ ఇండియన్స్ అండ్ ఈ ఆంధ్రలు. ఎట్లన్నా పైసలు కావాలి, ఏం కల్చరో ఏం పాడో. సో రాజా దాసరి అంత నీతి సనాతన ధర్మం గలవాడు కోడి చెరువును ఎలా కొన్నాడు, అమ్మినోడు ఎవడు, ఎట్లా అమ్మే, అసలు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు? అదే బ్రదర్ ఇప్పుడు ఏంటంటే ఈ కబ్జాలు పెట్టుడు, ఈ చెరువులన్నీ కబ్జాలు పెడుతున్నారు. కబ్జాలు పెట్టి అట్లా కొనుక్కుంటూ అమ్ముకుంటూ చేస్తున్నారు. అది చెరువులో నీళ్లు లేనప్పుడు అది దాంట్లో ఏమంటారు పట్టా ఇస్తారంట. ఇచ్చి ఏంటంటే అలా ఏమి కట్టకూడదు, ఓన్లీ చెరువులో నీళ్లు లేనప్పుడు మాత్రమే అక్కడ పంట వేసుకోవచ్చు. అందుకోసం పట్టా ఇస్తారంట. దాన్ని ఏం చేస్తున్నారు? చెరువే లేకుండా చేసేసి ఆ పట్టా ఇచ్చిన కాగితం చూపెట్టి దాన్ని చెరువుని లేకుండా చేసేసి అలా మొత్తం ఇల్లులు కట్టేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్లు ఇవన్నీ ఏంది కట్టకూడదు. అక్కడ ఏంటంటే అది FTL, చెరువు ఒకప్పుడు చెరువు ఉండే కాబట్టి మళ్ళీ వర్షం పడితే అలా చెరువులో నీళ్లు నిండుతాయి కాబట్టి ఆ పరిధిలోకి ఏమీ కట్టకూడదు. అది ఖాళీగా ఉంటుంది కాబట్టి, సారవంతమైన భూమి ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్లు లేనప్పుడు పంట పండించుకోవచ్చు గంతవరకే. దానికోసం పట్టా ఇస్తారంట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అట్లా పట్టా భూమి అని చెప్పి ఆ చెరువులో ఉన్న దాన్ని చెరువే లేకుండా చేసేసి పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసి ఫామ్ హౌస్లు అనే పేరుతోటి సో దాన్ని మొత్తం కబ్జా, చెరువులు లేకుండా చేస్తారు, చెరువును కబ్జా చేస్తారు. సింపుల్. అది ఎందుకు నొప్పి అవుతుంది అంటే వేరే వాడిని కబ్జా చేస్తే ఎక్కువ నొప్పి అవుతుంది. చెరువు కదా, అది చెరువు అంటే పబ్లిక్ ప్రాపర్టీ కదా, ప్రజలది కదా. సో అట్లా వీళ్ళు రాకముందు మన హైదరాబాదు అనేది చెరువుల లేక్ సిటీ అంటారు. లేక్ సిటీ రెండు, బాగ్ నగర్ అంటే పార్క్ల సిటీ, బాగ్ అంటే పార్క్. సో పార్క్ల సిటీ అట్లనే లేక్ల సిటీ. ఒక 2-3 వేల చెరువులు ఈజీగా ఉండేవి మన హైదరాబాద్ లో. సో అట్లాంటిది వీళ్ళు వచ్చినాక ఆంధ్ర వాళ్ళు 56 కంటే ముందు మీరు 40 ఏళ్ళ స్వతంత్రం వస్తే 47 నుంచి 56 దాకా ఈ చెరువులు ఎక్కడికి పోలే. మన యొక్క ఎవరు చివరి నిజాం గారే గవర్నర్ జనరల్ అంటే గవర్నర్ గా పనిచేసిండు.
మన తర్వాత ఎంపీగా కూడా పనిచేసిండు. సో అప్పుడు నాశనం కాలే. బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే మన తెలంగాణకి. ఓకే, వీడు ఎప్పుడైతే 56లో వచ్చిండో అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. నీలం సంజీవరెడ్డి అనుకుంటా కదా ఫస్ట్ ముఖ్యమంత్రి. సో అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. ఇక వాళ్ళ ఆడవాడు కాసు బ్రహ్మానంద రెడ్డి తెలంగాణలో 300 మందిని పిట్టల లెక్క కాల్చిండు వాడు ఉస్మాన్ యూనివర్సిటీలో. దరిద్రం ఉండ కొడుకులు. సో అట్లా ఇక అది ఎవరికో ఇచ్చి ఉంటారు ఆ యొక్క పట్టా భూమి అని. ఇస్తే ఏం చేస్తుంది, ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ అని ఇచ్చిర్రు. ఎందుకోసం ఇచ్చిర్రు, అరే పేదవాడు కూడా దున్నుకొని బతుకోవచ్చు అని. మొన్న అదేంది అంతకుముందు ఖమ్మంలో గొడవ అయింది చూడు, అదేం భూములు అవి భూదాన భూములు. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చిర్రు, ఆ భూములని నువ్వు పంట పండించుకో దేనికన్నా వాడుకో అని ఇచ్చిర్రు. దాన్ని అమ్మొద్దు, అమ్మే హక్కు లేదు అసైన్మెంట్ ల్యాండ్స్ కి. ఎందుకంటే పట్టా కూడా ఇవ్వలేదు దానికి. ఇస్తే ఏంటంటే అమ్ముకుంటారు వీళ్ళు వ్యవసాయం చేసుకోరని. సో దాన్ని పండించుకొని బతకొచ్చు అని ఇట్లా ఇస్తే, ఇవన్నిటికీ ఇట్లా పట్టా కానీ ఇట్లా ఇస్తే దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ఆ పేదోళ్ళు కదా, వాళ్ళకి ఇక తెలియదు, నాలెడ్జ్ ఉండదు కదా, ఎక్కువ పైసలు ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకోవడం. అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంటుంది రేటు, కానీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎంత వచ్చిన లాభం కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి దాన్ని వీళ్ళకు ఏమంటారు, ఈ అధికారులకి ఏమంటారు, వాళ్ళని దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మొత్తం కొత్త పాస్బుక్లు ఇచ్చేసి కేసీఆర్ చేసింది అంతా ఏందిరా అంటే వాడు ఎక్కువ బిగ్గెస్ట్ నష్టం చేసింది తెలంగాణ ప్రజలకంటే ఈ భూములే. వాడు చేసింది ధరణి అనే పేరు మీద ఏడేడ భూములనే తెలుసుకున్నాడు. వాడు తెలుసుకొని బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మొత్తం బిగ్గెస్ట్ దోసుకున్నది తెలంగాణలో ఈ బడ్జెట్లలో. ఈ కాళేశ్వరం బోలేశ్వరం కాకుండా ఇవన్నీ ఓకే, అవి కొన్ని లక్షలు, ఓకే, ఒక 2-3 లక్షల కోట్లు ఉంటుంది. కానీ బిగ్గెస్ట్ దోసుకుంది మాత్రం డెఫినెట్లీ ఈ భూములే, చెరువులు భూములే. ఎట్లా చేసిరంటే పైసలు సంపాదించాలి, పైసలు వరవేయాలి, ఎవరినైనా కొనుక్కోవాలి. మరి ఎవడైనా అమ్ముడు పోతాడు. ఒకడు 10 రూపాయలకి అమ్ముడు పోతాడు, ఒకడు 100 రూపాయలకి అమ్ముడు పోతాడు. అమ్ముడు పెట్టాడు, అది ఉన్నదేనే. సో కాబట్టి అది ఏమంటారు, ప్రభుత్వ చెరువుని వాడు దున్నుకోరా అని, నీళ్ళు లేనప్పుడు దున్నుకోరా అని శిఖం భూములు ఇస్తే వాడు అమ్ముకున్నాడు. వీడు ఎక్కువ పైసలు ఇస్తా అంటే ఎవడో ఇక అధికారి ఎవడో అది అట్లా. సో అది దానికి ఫుల్ కన్స్ట్రక్షన్ చేసేసి కథం, ఇక చెరువు లేదు మను లేదని ఇది చేయడం.